నమస్కారం అండి. నా పేరు లక్ష్మి అండి. మనం ప్రతిరోజు కూడా తిరుపావై పాసురాలు చదువుకుంటాం కదండీ! ఈరోజొచ్చేసి మనం 12వ పాసురం చదువుకోవాలి. అంతకంటే ముందుగా మనం ఒక స్తోత్రం చదువుకోవాలండి. చదివే ముందు పాసురం కన్నా ముందు ఒకసారి చూడండి. నీల తుంగ స్తనగిరి తటి సుప్తముద్బోధ్య కృష్ణం పారాద్యం స్వం శృతి శత శిరసిద్ధ మధ్యాపయంతి స్వోచిష్టాయం స్రజి నిగలితం యా బలాత్కృత్య భుజ్గే గోదా తస్సై నామ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. తాత్పర్యం: నీలాదేవి శ్రీదేవి వక్షస్థలమనే గిరులయందు సుఖముగా నిద్రించుచున్న శ్రీకృష్ణుని మేల్కొలిపి శృతులకు శిరస్థానమైన ఉపనిషత్తుల్లో చెప్పబడిన రహస్య సిద్ధాంతములను జీవుడు పరతంత్రుడు అనగా భగవంతునిపై ఆధారపడిన వాడు అను సిద్ధాంతమును మనకు తెలియపరచుచు తాను ధరించిన మాలలతో భగవంతుని బంధించి అతని కృపకు పాత్రురాలైన గోదాదేవికి నా నమస్కారములు. 12వ పాసురం చూడండి. కనైతిలం గత్తేరుమై కండ్రు కిరంగి నినైతుములై వలియే నిన్రు పాల్సోరా ననైతిల్లం సేరాకుం నచెల్వంతంగై పనిత్తేలే విల నిన్ వాసల్ கடை பத்தி சினத்தினால் தென்னிலக்கோமானை செத்த மனந்து கினியானை பாடவும் நிவாய் திரவாய் இனித்த நெலுந்திராய் ఈదెన్న పేరు రక్కం అనై తిల్లతారు మరిందేలోరేంబవాయ్. కృష్ణుని నేస్తమైన ఒక సంపన్నుని చెల్లెల్ని మేల్కొల్పడం. ఓ గోపికామణి, తాళ్లతో కట్టివేసిన లేగదోళ్ల అరుపు విని గోవులు వాటి మీద వాత్సల్యం చేత పొదుగులు చేపగా వాటి నుండి పాలు గారి పోవడం వల్ల ఇంటి ముంగిట పాలతో బురద బురదగా తయారైన పశు సంపదలతో వృద్ధి పొందిన గోపకునికి చెల్లెలా, మా తలలపైన కురిసే మంచు వల్ల తడుస్తూ నీ ఇంటి ముంగిట నిలబడి ఉన్నాము. తన సతిని చెరబట్టిన లంకేశుని చంపినట్టి శ్రీరామచంద్రుని గూర్చి నామ సంకీర్తన చేస్తున్నాము. నీవు కూడా మాతో చేరి నోరారా పరమగానం చెయ్యవా? మేము నీకై వచ్చి రామనామం చేస్తున్నా విని కూడా ఊరుకున్నావటే. ఇది ఏమి విడ్డూరం! ఇకనైనా మేల్కొని మాతో వ్రతాచరణకు తొందరగా రా. 12వ పాసురం సమాప్తం. ఏమనుకోవద్దండి, కొద్దిగా జలుబు చేసింది, దానివల్ల మధ్యలో ఇలా తుమ్మొచ్చింది. ప్రతిరోజు కూడా నేను తిరువావై పాసురాలు అప్లోడ్ చేస్తానండి. ఏదన్నా కొంచెం లేడీస్ కాబట్టి ఏదన్నా ప్రాబ్లం అయితే ఆగిద్దేమో కానీ ఇక్కడ స్టోరేజ్ అన్నది వీడియోలు కొంచెం ఎక్కువ అవుతుంటే ఇది ఏదైనా వీడియో ఎడిటింగ్ చేయాలన్నా కూడా ప్రాబ్లం అవుతుందండి. అందుకని ఏ రోజుకి ఆ రోజు తిరుపావై పాసురాలు అప్లోడ్ చేస్తున్నాను వీడియో తీసి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోలో ఉపయోగించుకుంటారని. ఒకవేళ నేను ఏదన్నా ఇబ్బంది వచ్చి పెట్టలేకపోయినా తర్వాత అయినా నేను ఈ కంటిన్యూషన్ పెడతానండి తిరుపావై పాసురాలు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ అమూల్యమైన కామెంట్ పెడతారని. మీకు ఏదన్నా ఇంకా దేవుడి కంటెంట్ ఏదైనా కావాలన్నా కూడా చెప్పండి, నేను అది గ్యాదర్ చేసి అప్లోడ్ చేస్తాను. నా ఛానల్ని ప్రతి ఒక్కరు ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రంగనాథ స్వామి అలానే గోదాదేవి యొక్క అనుగ్రహం మీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.